గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నా. ఏంటో బ్యాచ్? సిఏ ఇంటర్. సిఏ ఇంటరా, సిఎంఏ ఇంటరా? ఓన్లీ సిఏ ఇంటర్. ఈరోజు ఒక్కొక్క ఫ్యాకల్టీ ఓన్లీ హాఫ్ అన్ అవర్ మాత్రమే మీకు జస్ట్ పరిచయం అవుతారు, ఓకేనా? ఇంట్రడ్యూస్ అవుతారు. ఇంట్రడ్యూస్ అయ్యి అసలు బ్యాచ్ ఎలా ఉండబోతుంది, మేము ఎలా చెప్పబోతున్నాం, ఈ ఫ్యూచర్స్ ఏంటి, అంతవరకు మాత్రమే మనం ఈ హాఫ్ అన్ అవర్లో ఈచ్ ఫ్యాకల్టీ మీకు డిస్కషన్ జరిగింది. సో నేను కూడా ఆల్మోస్ట్ నేను చెప్పే పాయింట్స్ వరకు ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ సిఎంఏ ప్రవీణ్ కుమార్ అండ్ ఐ విల్ బీ యువర్ అకౌంట్స్ ఫ్యాకల్టీ. ఐ విల్ డీల్ విత్ అకౌంట్స్. సరే, అకౌంట్స్ గురించి రేపు మాట్లాడుకుందాం. బట్ ఏంటి ఈ బ్యాచ్, మీకు ఎప్పుడు సిలబస్ అయిపోతుంది, ఈ బ్యాచెస్లో ఉండే ఫీచర్స్ ఏంటి, ఓకేనా? సో ఈ బ్యాచ్ సిఏ ఇంటర్ పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్. ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతుంది, ప్రీ రిజల్ట్స్. వాళ్ళు మీరు ఒక పాయింట్లో మెర్జ్ అవుతారు, వాళ్ళు కొంచెం ముందున్నారు. సో నేనైతే ఇంతవరకు స్టార్ట్ చేయాలి. నా క్లాసెస్ విల్ బి లైక్ బోత్ ఆర్ సేమ్. ఓన్లీ ప్రవీణ్ సార్ అండ్ విశ్వాస్ సార్ కాస్టింగ్ బేసిక్స్ అయ్యాయి కొంచెం, అండ్ ప్రవీణ్ సార్ డీటీ కొంచెం బేసిక్స్ అయ్యాయి. పెద్ద డిఫరెన్స్ లేదు ఎగ్జామ్కి దీనికి, తక్కువ డిఫరెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు మెర్జ్ అయిపోతారు. అందరికీ ఇంకా ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుంది, ఓకేనా? అది ఎక్కువ రోజులు పట్టదు, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఓకే, కమింగ్ టు అవర్ బ్యాచ్. ఈరోజు మీరు బ్యాచ్ స్టార్ట్ చేస్తే ఎప్పుడు ఎగ్జామ్స్ రాస్తారు? మే 2026 ఎగ్జామ్స్ కోసం జరిగేది ఈరోజు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎన్ని మంత్స్ ఉంది ఈరోజు నుంచి? ఎన్ని మంత్స్? మే చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇయర్లో 6 మంత్స్. నెక్స్ట్ ఇయర్లో 4 మంత్స్. టోటల్ 10 మంత్స్. ఫుల్గా 10 మంత్స్ ఉంది. మీ ఎగ్జామ్స్ మే 2, 3 ఆ టైంలో ఉంటాయి, ఓకేనా? 10 మంత్స్లో మీకు కోచింగ్ ఎన్ని మంత్స్ జరుగుతుంది అంటే జనవరి వరకు జరుగుతుంది. జనవరి 31. జనవరి 31 అంటే ఎన్ని మంత్స్? 7 మంత్స్ కోచింగ్ జరుగుతుంది. 7 మంత్స్ కోచింగ్ జరుగుతుంది. మరి రిమైనింగ్ 3 మంత్స్ ఏం చేస్తాం మనం? రిమైనింగ్ 3 మంత్స్ ఏం చేస్తాం? రివిజన్ ఇస్తుందా? రివిజన్ ఎగ్జామ్ కంపల్సరీగా ఆ 3 మంత్స్ మనం రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి. కంపల్సరీగా 3 మంత్స్ మనం రివిజన్ ఎగ్జామ్స్ అనేది రివిజన్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ సిలబస్ అవ్వాలిగా. రివిజన్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనకి సిలబస్ అవ్వాలి. సిలబస్ అవ్వాలి అని అంటే మేము బ్యాచ్ ఈరోజు స్టార్ట్ చేసామంటే ఫుల్ డే స్టార్ట్ చేయాలిగా. హాఫ్ డే వెళ్ళిపోతే సిలబస్ అవుద్దాం. సో స్టూడెంట్స్ ఇంకా ఎగ్జామ్ రిజల్ట్స్ ఆ ఫీల్డ్లోనే ఉన్నారు, ఇంకా వచ్చేయాలి. అయిపోయింది టైము. రిజల్ట్స్ మనకు 10 మంత్స్లో మనం 10 మంత్స్ కౌంట్ చేసాం, కానీ జూలైలో 10 days అయిపోయింది ఆల్రెడీ. సో సిఏలో ఎవ్రీ డే కౌంట్. అందుకనే మేము ఎవరు వచ్చినా రాకపోయినా 2-3 వచ్చినా సరే బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మనకు వచ్చారు కానీ, బట్ ప్రీవియస్ డేస్ అయితే ఇంకా రికార్డింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే బ్యాచ్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ లేట్గా వచ్చాడు కదా అని చెప్పేసి మనం క్లాసెస్ పెండింగ్ పెట్టామనుకో, రేపు అదే స్టూడెంట్స్ వచ్చి మాకు సిలబస్ అవ్వలేదు. మనమైతే సిలబస్ని మేము చేయాల్సిన పని ఏంటి? చెప్పిన టైంకి సిలబస్ అవ్వాలి. ఇది 100% పక్కాగా సిలబస్. ఈసారి ఎక్స్క్లూజివ్ సిఏ బ్యాచ్ రన్ అవుతుంది. దేర్ ఇస్ నో మెర్జింగ్ అన్న. చిన్న టాపిక్స్ కానీ కలిస్తే డిఈటీ అట్లాంటి కొన్ని మ్యాచ్ అవుతాయి. డిఈటీ యాజ్ తీసుకుంటుంది సిఎస్సిఎం. అప్పుడు కంబైన్ చెప్పినప్పటికి మీకు ప్రాబ్లమ్స్ మళ్ళీ సపరేట్. కాన్సెప్ట్ వరకే కలుస్తారు. లా ఉంది, కాన్సెప్ట్ వరకే కలుస్తుంది. ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేస్తారు. బట్ ఎక్స్క్లూజివ్ సిఏ మీకు బోత్ గ్రూప్స్ జరుగుతుందా, సింగిల్ జరుగుతుందా? బోత్ గ్రూప్స్ జరుగుతుంది. బోత్ గ్రూప్స్ మీకు
సైమల్టేనియస్గా వెళ్తుంది. సిఎంఏ డిఫరెంట్. సిఎంఏలో మేము గ్రూప్ వైజ్గా చెప్తాం, బట్ సిఏకి కంబైన్డ్గా. సరే, సిలబస్ స్టార్ట్ చేసి ఎప్పుడు కంప్లీట్ చేస్తాం మనం? చెప్పానుగా జనవరి డేట్ +or- 10 days పెట్టుకోండి. మరి ఇంకా ఆ డేట్కి అవ్వలేదు, అవుతుంది. ఎక్కువ కాదు, నెలలు అయితే అవ్వదు, కానీ +or- 10 days మనం. ఓకేనా? సో క్లాసెస్ ఎలా జరుగుతాయి? ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, ఫిజికల్ మోడ్లో ఉంటాయి ఇప్పుడు క్లాసెస్. నెక్స్ట్ జూమ్ కూడా ఉంటుంది. మీరు కనుక ఫిజికల్ క్లాసెస్ మిస్ అయితే జూమ్ అటెండ్ అవ్వాలి. జూమ్ ఉంది కదా అని చెప్పి ఫిజికల్ క్లాసెస్ మిస్ అవ్వకూడదు. డిఫరెన్స్ ఉందా రెండింటికి? ఫిజికల్ క్లాసెస్ మిస్ అయ్యే పరిస్థితి వస్తేనే జూమ్లోకి వెళ్ళాలి, అంతేగాని జూమ్ ఉందిలే ఏమైనా ఇంట్లో కూర్చొని జూమ్ ఆన్ చేసేసి టీవీ ముందు కూర్చుందాం, దానికోసం కాదు మేము జూమ్ పెడతాం. అలాగే చేస్తే జూమ్ ఆపేస్తాం. మరి ఏం చేస్తాం? స్టూడెంట్స్ రాకపోతే జూమ్ ఉంది కదా, సరదాగా అటెండ్ అవుదాంలే జూమ్లో, ఈరోజు సినిమాకి వెళ్ళి వచ్చి సినిమా హాల్లోకి కూర్చొని జూమ్ ఆన్ చేద్దాం, ఏమైంది? పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. టెక్నాలజీని యూజ్ చేసుకుంటే ఎంత అడ్వాంటేజో, దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోకపోతే అదే డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది, లైఫ్ని ఆపేస్తుంది. సో జూమ్ ఉందని చెప్పేసి ఫేస్ టు ఫేస్ మానేది. ఫేస్ టు ఫేస్ అంటే ఫేస్ టు ఫేసే. జూమ్ ఎవరికి? మీరు ఎప్పుడన్నా రీజన్ వాళ్ళు మిస్ అయితే మిస్ అవుతారు, లేదంటే ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే, నేను వెళ్ళలేను, క్యాంపస్కి వెళ్ళలేను, తిరగలేను, మీన్స్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ కోసం జూమ్ మేము మెయింటైన్ చేస్తాం. మీరు మిస్ అయినప్పుడు దాన్ని యూస్ చేస్తాం. కంపల్సరీగా జూమ్ అనేది మన దగ్గర రన్ అవుతుంది. ఎవరు అటెండ్ అవ్వకపోయినా జూమ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అందరూ ఫేస్ టు ఫేస్ ఉంటారు, జూమ్లో ఎవరు ఉండరు, ఓన్లీ జూమ్ ఉంటుంది. జూమ్ ఆన్ చేస్తాం అంతే, కానీ జూమ్లో ఎవరు ఉండరు, లైవ్ క్లాసెస్లో ఎవరు ఉండరు, అందరూ ఫేస్ టు ఫేస్ వచ్చేస్తారు. ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, వాళ్ళు కూడా అబ్సెంట్ అవుతుంటారు ఒక్కోసారి, ఎవరు ఉండరు కదా. అయినా సరే ఆ రోజు కూడా జూమ్ క్లాసెస్ స్టార్ట్ చేయకుండా మనం ఫేస్ టు ఫేస్ క్లాసెస్ కానీ ఏది జూమ్కి అంత ప్రయారిటీ ఇస్తాం. వై అంటే ఎవరో ఒకళ్ళు ఏదో టైంలో వచ్చి జాయిన్ అవుతారు, మా రెస్పాన్సిబిలిటీ. నేనైతే చెప్తాం మీకు కంపల్సరీగా ఫాలో అవుతుంది. సో ఫిజికల్ జూమ్ ఎట్ ఏ టైం జరిగితే రెండు డిఫరెంట్ బ్యాచెసా? ఎట్ ఏ టైం జరిగితే రెండు సేమ్ బ్యాచెస్, నాట్ డిఫరెంట్ క్లాస్, సేమ్ బ్యాచెస్ జరుగుతాయి. సో అది నెక్స్ట్. ఈ రెండు మిస్ అయినప్పటికీ మీకు ఏమి ఇస్తాం? రికార్డింగ్స్ అనేవి డైలీ బేసిస్లో వస్తాయి. ఈరోజు 2 క్లాసెస్ ఈరోజు వచ్చేస్తాయి. ఎవ్రీడే మ్యాక్సిమం 48 hours మీ క్లాసెస్ మీకు మొబైల్లోకి వచ్చేస్తాయి. మొబైల్లో మీరు ఎన్నిసార్లు వాచ్ చేయొచ్చు? అన్లిమిటెడ్. దట్ ఈస్ ద మోస్ట్ అడ్వాంటేజ్. అందుకని మన బ్యాచ్లో రిపీటర్స్ చాలా తక్కువ. రికార్డింగ్స్ అన్లిమిటెడ్ ఇస్తాం. మళ్ళీ వేరే సేమ్ క్లాసెస్, ఓకేనా? ఫస్ట్ రోజు మీ మెటీరియల్స్ తయారు చేసేట మెటీరియల్స్ గురించి చెప్పారా సార్? ఎలా చేస్తాం ఏంటనేది సార్ చెప్పారా? సార్ అంటే చేశారు చెప్పారా? అని నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటమ్మా? అడ్వాన్స్డ్ అకౌంట్స్. అడ్వాన్స్డ్ అకౌంట్స్ సబ్జెక్ట్కి మీ మెటీరియల్స్ నేనే ఇస్తా. మన పేపర్ వచ్చేసి ప్రాబ్లమాటిక్ పేపర్, రైట్? అకౌంట్స్ ప్రాబ్లమా థియరీయా? ప్రాబ్లంలా కనబడే థియరీయా? లేదు ప్రాబ్లమేనా? చెప్పండి. ప్రాబ్లం కొంచెం, థియరీ మనం చదువుకునేటప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు మిక్సింగ్ లాగా ఉంటుంది. అకౌంట్ ఇలా ఉంటుంది, మిక్సింగ్ లాగా ఉంటుంది. మిక్సింగ్ ఇన్ ద సెన్స్ మోస్ట్లీ మనకి 50-50 టైప్ ఉంటుంది. బాగా 50-50 బిస్కెట్ ప్యాకెట్ కాదు. అంటే ఎలా చెప్తున్నావు 50-50? గోల్డెన్ డేస్లో ఏమయ్యేదంటే అన్ని ప్రాబ్లమాటిక్ చాప్టర్స్ ఉండేది, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి కానీ ఎక్కువ టచ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా అకౌంటింగ్ స్టాండర్డ్సే అయిపోయింది.
అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే థియరీనే. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే థియరీనే. ఇంతకుముందు అకౌంట్స్ అంటే ప్రాబ్లమాటిక్ పేపర్ లాగా చదువుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు థియరిటికల్ కూడా డిస్కషన్ ఉంటుంది. థియరిటికల్ అంటే మళ్ళీ అలాగేమి మనం పేరాలు చదివేసి బట్టి కొట్టేసి ఆ ప్రొవిజన్స్ గుర్తుపెట్టుకుని అలాగే ఉండదు, సింపుల్గా ఉంటుంది, అకౌంట్సే ఉంటుంది. టుమారో ఐ విల్ మేక్ యూ టు రైట్ ద ఇండెక్స్, బట్ ఫర్ టుడే హౌ ఐ విల్ డిజైన్ యువర్ మెటీరియల్స్, యువర్ ప్రాబ్లమ్స్. మనం థియరీ డిస్కస్ చేసుకుంటాం, కాన్సెప్ట్ ఫస్ట్ డిస్కస్ చేస్తాం ప్రతిదానికి, ఆ కాన్సెప్ట్కి ప్రాబ్లమ్స్ చేసుకుంటాం. ఈచ్ చాప్టరు అంతే, 3 చాప్టర్. ఏ ప్రాబ్లమ్స్ మనం కవర్ చేస్తాం అంటే, మీ ఐసిఐ వాళ్ళు సమ్ మెటీరియల్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఏమేమి రిలీజ్ చేస్తారు అంటే, ఫస్ట్ వన్ స్టడీ మెటీరియల్, స్టడీ. సెకండ్ ఇంకేం రిలీజ్ చేస్తే ఐడియా ఉందా? ఫౌండేషన్లో చదవలేదా? బోర్డు మెటీరియల్స్. ఇంకేమంటాం? స్టడీ మెటీరియల్. ఐడియా ఉంది మెటీరియల్స్ గురించి? ఆర్టీపీస్ అని రిలీజ్ చేస్తాడు. ఏం రిలీజ్ చేస్తాడు? ఆర్టీపీస్. ఐడియా ఉందా? స్టడీ మెటీరియల్ అంటే బోర్డు మెటీరియల్. మనకు రిజిస్ట్రేషన్ చేసుకోగానే మీరు ఆన్లైన్లో బుక్ చేస్తే, ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి ఆన్లైన్లో బుక్ చేశారనుకో, మీ ఎగ్జామ్స్ టైంకి వచ్చేస్తాయి, ఏం పర్లేదు. అమెజాన్లో బుక్ చేస్తే కనుక 2వ రోజు డెలివరీ అయినట్టు ఏం డెలివరీ అవ్వవు. ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటే పబ్లిక్ రికార్డింగ్ కూడా వెళ్ళింది. మన సిఏ ఫౌండేషన్కి స్టూడెంట్స్ మనం రిజిస్టర్ చేసిన కదా, సెప్టెంబర్ కదా ఎగ్జామ్స్, ఇంతవరకు బుక్స్ రా, నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్. అలా ఉంటుంది మన వాళ్ళు. కాబట్టి మీరు బుకింగ్ అవ్వగానే, మీ ఎస్ఆర్ నెంబర్ రిలీజ్ అవ్వగానే వెంటనే వెబ్సైట్లోకి వెళ్ళిపోయి బుక్ చేసేసేయండి. కూపన్స్ అనేది ఏమో ఉంటుంది, సిడిఎస్ పోర్టల్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి బుక్ చేసి స్టడీ మెటీరియల్ వచ్చేస్తుంది. మీకు వచ్చేవి స్టడీ మెటీరియల్. మనకు సాఫ్ట్ కాపీస్ కూడా వెబ్సైట్లో. మన సీఏ వాళ్ళు బుక్స్ మరి స్టాక్ అయిపోతాయో లేదంటే వాళ్ళు పట్టించుకోరో తెలియదు, కానీ మాత్రం స్లోగానే వస్తాయి. మన బుక్స్ అంటే ఫాస్ట్గా ఇస్తాం, పేమెంట్ చేయగానే ఇక్కడ అంటే బుక్ చేతిలో పెడతారు. కానీ సీఏ వాళ్ళు అలా కాదుగా, నేను పేమెంట్ చేయాలి, తర్వాత మళ్ళీ క్రియేట్ అవ్వాలి, తర్వాత సిడిఎస్ పోర్టల్. ఓల్డ్ డేసే బెటర్గా ఉండేది. బెటర్ చాప్టర్కి వెళ్ళామంటే బుక్స్ తీసి చేతిలో పెట్టేవాళ్ళు, ఆ బుక్స్ తెచ్చి చదువుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, అక్కడ ఎక్కడో సిడిఎస్ సెంట్రలైజ్డ్ డిస్పాచ్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి పెట్టేసి అన్నీ సెంట్రలైజ్ చేసేసి కలకనే ఈవెన్ ఏమైనా ఇష్యూస్ వచ్చిన రిజిస్ట్రేషన్ సాల్వ్ చేయడానికి చాలా ఫాస్ట్గా చాలా అట్లా అంతా కూడా సెంట్రలైజ్ చేసేసి. సరే, ఏం రిలీజ్ చేస్తాడు తర్వాత? ఆర్టీపీస్. ఆర్టీపీస్ ఎన్ని రిలీజ్ చేస్తాడు, ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తాడు అంటే, ఈచ్ అటెంప్ట్కి ఎన్ని అటెంప్ట్స్ ఇప్పుడు సిఏలో? 3 అటెంప్ట్స్. 3 అటెంప్ట్స్ కదా, ఎవ్రీ ఎగ్జామ్కి 1 ఆర్టీపీ రిలీజ్ చేస్తారు. ఎవ్రీ ఎగ్జామ్కి 1 ఆర్టీపీ రిలీజ్ చేస్తారు. ఏంటంటే రివిజన్ టెస్ట్ పేపర్స్ని వాళ్ళు ఈచ్ చాప్టర్ వైజ్ సమ్ క్వశ్చన్స్, కాన్సెప్ట్స్, ఏదైనా అమెండ్మెంట్ ఉంటే ఆ అటెంప్ట్కి అప్లై అయితే స్పెసిఫిక్గా ఆ అమెండ్మెంట్ని ఆర్టీపీస్లో రిలీజ్ చేస్తారు. ఎన్ని వస్తాయి ఈచ్ అటెంప్ట్కి? మనం ఎన్ని ఆర్టీపీస్ ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్లో, మనం మార్క్స్ మంచిగా తెచ్చుకోవాలి అంటే, మీ అటెంప్ట్ దగ్గర నుంచి ఇమీడియట్ 7 ఆర్టీపీస్ అంటే 7 అటెంప్ట్స్ మినిమంగా ప్రిపేర్ అవ్వాలి. మీ అటెంప్ట్ నుంచి లాస్ట్ 7 అటెంప్ట్స్కి సంబంధించిన ఆర్టీపీస్ మినిమంగా మ్యాక్సిమం కాదు, దెర్ ఈజ్ నో మ్యాక్సిమం. నువ్వు ఎంత చదివినా సరే బుక్స్ వస్తూనే ఉంటాయి, రిలీజ్ చేస్తూనే ఉంటారు ఐసీఏ వాళ్ళు, ఏదో ఒక పేరు పెట్టి రిలీజ్ చేస్తారు. ప్రతి అటెంప్ట్కి జాలి దయ ఏముండదు, అరే చిన్నపిల్లలే, వీళ్ళకి అంత సిలబస్ అంటే కష్టమైపోద్ది, ఏముండదు, రిలీజ్ చేస్తాం, మీరు చదువు ఓకేనా. అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటన్నిటిని మినిమంగా ఆర్టీపీస్లో 7 అయితే ఎంత దారుణం అంటే, లాస్ట్ అటెంప్ట్లో ఫౌండేషన్ వాళ్ళకమ్మ ఎంటీపీస్లు 10 ఒకేసారి రిలీజ్ చేశారు. 10 చదువుతారు. అసలే సిఏ ఫౌండేషన్ సిలబస్ చాలా ఉంటుంది. అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, డిస్కరేజ్ కాదు, మీరు ఎంత ఎఫెక్టివ్గా ఉండాలి ఫస్ట్ రోజు నుంచి అది ఇంపార్టెన్స్ గురించి. సిఏ సిలబస్ ఈజ్ ఏ వ్యాస్ట్ సిలబస్, నాట్ ఏ లిమిటెడ్. అండ్ ఇట్ కమ్స్ టు సీఎం, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సీఎంలో స్టడీ మెటీరియల్ ఒకటి చదువుకుంటే చాలా అయిపోయింది కదా, అంతే. సీఎంలో స్టడీ మెటీరియల్ ఒకటి చదువుకుంటే పాస్ అయిపోతాం, డెఫినెట్గా పాస్ అవుతాం. స్టడీ మెటీరియల్ ఒకటి నువ్వు ఎఫర్ట్ పెట్టి 100% చదువు, నేను ఇస్తా, గ్యారంటీ పాస్ అవుతాం. నువ్వు చదవకపోతే నేను పాస్ అవ్వవు, డెఫినెట్గా పాస్ అవ్వవు.
స్టడీ మెటీరియల్స్ అయితే మాత్రం గ్యారంటీ పాస్ అవుతాం. మినిమం 60%తో పాస్ అవుతాం, లేదా 55%తో పాస్ అయితే అవుతాం. బట్ సిఏలో ఓన్లీ స్టడీ మెటీరియల్స్ అయితే సరిపోద్దా? డిపెండ్స్. కాబట్టి స్టడీ మెటీరియల్లోనే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మళ్ళీ ఆర్టీపీలు ఎంటీపీలు మనం ఎస్పెషల్లీ నా అకౌంట్ సబ్జెక్టు చాలా వ్యాస్ట్గా ఉంటుంది. ఎంత వ్యాస్ట్గా ఉన్నా యూ విల్ డీల్ విత్ ఇట్ కంఫర్టబుల్గా. నెక్స్ట్ ఆర్టీపీస్ తర్వాత ఇంకేం రిలీజ్ చేస్తాడు? ఐడియా ఉందా ఏమన్నా? ఏం రిలీజ్ చేస్తాడు? ఎంటీపీస్. ఫౌండేషన్లో అన్నీ కొన్ని తెలుసుకొని ఉంటారు, ఇంటర్కి వచ్చేసరికి ఇవన్నీ ఉంటాయి. నేను ఎందుకు ఇవన్నీ ఫస్ట్ రోజే చెప్తున్నా? ఫస్ట్ రోజే తెలుసుకోవాలి మనం ఏమేమి ప్రిపేర్ అవ్వబోతున్నాం, ఏమేమి కవర్ చేయాలి, ఫ్యాకల్టీ చెప్తున్నాయి కవర్ అవుతున్నా లేదా. మనకు క్లాసులో టైం సరిపోక కవర్ చేయ, టైం సరిపోకంటే అన్నీ ఉంటాయి, రీసెంట్గా రిలీజ్ చేస్తాడు ఆర్టీపీ. క్లాస్లో చెప్పలేరు కదా, తర్వాత చెప్పేది. ఈ లోపల మనం ఆర్టీపీ తీసేసుకొని ఈచ్ అటెంప్ట్కి ఎన్ని ఎంటీపీస్ రిలీజ్ చేస్తాడు? 2 రిలీజ్ చేస్తాడు ఈచ్ అటెంప్ట్. మరి ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి, మినిమం 5 ఎంటీపీస్ ప్రిపేర్ అవ్వాలి. 5 అటెంప్ట్స్ అంటే 5 2 జార్ 10 ఎంటీపీస్. ఎప్పుడువి? రీసెంట్వి, లాస్ట్ 5 అటెంప్ట్స్. నెక్స్ట్ దాన్ని రిలీజ్ చేస్తారా? ఏమైనా రిలీజ్ చేస్తాడు ఐసీ వాళ్ళు? సో కొత్త నేమ్ పెట్టి ఏమైనా రిలీజ్ చేస్తాడా? నేమ్ రిలీజ్ చేయడు. కానీ మనకేముంటాయంటే పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. పాస్ట్ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి, కూడా చేయాలి. కాకపోతే ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇమీడియట్ అటెంప్ట్ అయితే చదవాల్సిన అవసరం. ఇమీడియట్ అటెంప్ట్ మీన్స్ మీరు మే కదా, మే 2026. దీని ముందు అటెంప్ట్ ఏంటి? జనవరి 26. ఇది ఇగ్నోర్ చేస్తే ఏం పర్లేదు. ఒక్క పేపర్ వదిలేపెట్టి రిమైనింగ్ పేపర్స్ అన్నీ చదవాలి. ఎన్ని చదువుతావు? మినిమం 10 అటెంప్ట్స్. పేపర్స్ మాత్రం మినిమం 10 అటెంప్ట్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ ప్రిపేర్ అయితే ఇవన్నీ నేను కవర్ చేస్తా. సో గుడ్ థింగ్ ఏంటండి అంటే 90% ఆఫ్ ఆర్టీపీ ఎంటీపీ పాస్ట్ ఎగ్జామ్స్ విల్ కమ్ ఫ్రమ్ స్టడీ మెటీరియల్. కమ్ ఫ్రమ్ స్టడీ మెటీరియల్. ఒక 10% మాత్రం న్యూ పాయింట్స్ తెచ్చుకొచ్చి ఆర్టీపీలో పెడేస్తా. ఆర్టీపీనో ఎంటీపీనో పాస్ట్ ఎగ్జామ్ వచ్చి. సో కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏంటమ్మా మన సక్సెస్కి? ఈ మెటీరియల్ చదివితే సరిపోయిద్దా అంటే గ్యారంటీ అయితే లేదు, కానీ బట్ దట్ ఈస్ ద మినిమం. ఈస్ ద మినిమం క్రైటీరియా. అదే సిఎంఏలో అదొక్కడ చదివినా సరే పాస్ అవుతాం. బట్ సిఎంఏలో అదొక్కడ చదివినా పాస్ అవుతాం. సిఏలో నో గ్యారంటీ. బట్ అది చదవకుండా ఎగ్జామ్కి వెళ్తే అసలు పాస్ అవ్వవు, దానికి గ్యారంటీ ఉంటుంది. అది చదివితే మిగతావి కూడా చూసుకుంటే 100% మనం ప్రిపేర్ అయిపోవచ్చు. మోస్ట్ అడ్వాంటేజ్ థింగ్ ఏంటంటే వీటన్నింటిని మేము కన్సిడర్ చేసేస్తాం. మేము కన్సిడర్ చేస్తే మీకు మెటీరియల్స్ అనేవి చేయటం. రీసెంట్ ఎంటీపీస్ ఆర్టీపీస్ మరి ఏవో ఉండవు కదా సార్, మీరు ఇప్పుడు మెటీరియల్స్ ఇస్తున్నారు, నెక్స్ట్ రిలీజ్ అయ్యే 2-3 ఐటమ్స్ మరి ఉండవు కదా. అవన్నీ మన క్లాస్లో డిస్కస్ అయిపోయాక అన్ని క్లాసులో మనం డిస్కస్ చేస్తాం, అంతేగాని వదిలిపెట్టాం. ఇది మనం ఫాలో అయ్యేది మెటీరియల్స్. బ్రీఫ్గా ఈరోజు మీరు కోచింగ్ స్టార్ట్ చేస్తే అసలు సిఏ ఎప్పుడు అయిపోద్ది ఒక ఐడియా ఉంటుంది. ఎప్పుడు అయిపోద్ది? ఓకే, ఈరోజు స్టార్ట్ చేస్తే మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఈ విషయం అందరికీ తెలిసిందే. బట్ జస్ట్ చిన్న క్యాలిక్యులేషన్ ఒకటి తీసుకొని మనం ఈరోజుకి బ్రేక్ తీసుకుంటాం. ఏంటమ్మా క్యాలిక్యులేషన్? ఈరోజు స్టార్ట్ చేసాం అంటే జూలైలో స్టార్ట్ చేసాం మన కోచింగ్. జూలై 2025. ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి? మీ టైం లైన్ మే 2026. సిలబస్ ఎప్పుడు అయిపోవాలి? జనవరి 31కి పోవాలి. మే 2026లో ఎగ్జామ్స్. మే 2026లో సిఏ ఇంటర్ బోత్ పాస్ అవ్వాలా? ఒక గ్రూప్ పాస్ అయితే చాలా? బోత్ పాస్ అవ్వాలి.
బోత్ గ్రూప్స్ పాస్ అవ్వాలి. ఒక గ్రూపే పాస్ అయ్యాం, వన్ గ్రూప్ పాస్ అయితే నీకు ఆర్టికల్స్ స్టార్ట్ అవ్వదు. ఓల్డ్ సిలబస్లో వన్ గ్రూప్ పాస్ అయినా ఆర్టికల్ స్టార్ట్ అయిపోయింది. బట్ న్యూ సిలబస్లో ఏం చేశారు, నెంబర్ ఆఫ్ పేపర్స్ తగ్గించి ఏం చేశాడు, తీసుకెళ్ళి బోత్ గ్రూప్స్ పాస్ అయితేనే ఆర్టికల్స్ అని చెప్పి అవ్వాల్సిందే, తప్పదు. బోత్ పాస్ అవ్వడం కష్టం కదా, ఏదైనా కష్టమే. కష్టపడ్డాక అది ఈజీ అయిపోతుంది, కష్టపడకపోతే చూస్తూ ఉంటే కష్టం. రైట్, బోత్ పాస్ అయితే ఏం చేస్తావు నువ్వు, సిఏ వాళ్ళకు ఒక మళ్ళీ ఐటీటీ నేమ్స్ పెట్టారమ్మా, వాట్ ఎవర్ నేమ్ ఏదన్నా కానీ ఓరియంటేషన్ అని చెప్పేసి క్లాసెస్ కండక్ట్ చేస్తారు. ఐటీటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్. అదేంటి, టెక్నికల్ క్లాసెస్ లైక్ టాలీ, ఎంఎస్ ఆఫీస్ లాంటివి చెప్తారు, ఓకేనా, ఎంఎస్ వాడి అన్నీ చెప్తారు. ఇవన్నీ చెప్పి దీని మీద ఒక ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ కంపల్సరీగా పాస్ అవ్వాలి, టెస్ట్ నార్మల్ టెస్టే రాసుకుంటాం, పాస్ అవ్వాలి. తర్వాత ఓరియంటేషన్. ఓరియంటేషన్ ఈజ్ లైక్ గెట్ టుగెదర్. ఓరియంటేషన్ ఈజ్ లైక్ గెట్ టుగెదర్. ఏంటంటే ఇక్కడ ఏం నేర్చుకుంటావు నువ్వు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటావు. మేము చదువుకునే రోజుల్లో ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు ఒకళ్ళొకరితో మాట్లాడుకునేవాళ్ళు కాదు. అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేవి కాలేజెస్ అన్నీ, ఫ్రీడమ్ ఉండేవి కాదు. అందరం కట్టేసేవాళ్ళు, కట్టేసి తీసుకెళ్ళేవాళ్ళు, కట్టేసి తీసుకొచ్చారు. ఇప్పుడు కట్టేస్తే ఊరుకుంటున్నారా, కట్టేసిన వాళ్ళు కట్టేసి కొట్టేటట్టున్నారు కదా. సో కట్టేటలు ఏం లేవు కాబట్టి ఫ్రీడమ్ ఉంటుంది. బట్ వీళ్ళు అలాగే కంటిన్యూ చేస్తున్నారు కమ్యూనికేషన్ స్కిల్స్. ప్రొఫెషనలిజం నేర్పిస్తారు, చెప్తారు, నేర్చుకుంటారు, ఓకేనా. ఆ 15 days ఉంటుంది ఇది. ఇది మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలి మనం అది అంటే, నువ్వు కనుక బోత్ పాస్ అవుతాను గ్యారంటీగా నీకు నమ్మకం ఉంటే ఏం చేస్తావు, మే ఎగ్జామ్స్ రాసాక నీకు ఒక 2 months గ్యాప్ ఉంటుంది రిజల్ట్స్కి. ఈ గ్యాప్లో నువ్వు ఏం చేయాలంటే స్లాట్స్ బుక్ చేసుకోవాలి ముందే. ఎగ్జామ్ కంటే ముందే స్లాట్స్ చెక్ చేసుకొని పేమెంట్లు చేసుకొని బుక్ చేసుకోవాలి. అంతేగాని నువ్వు స్లాట్స్ బుక్ చేసుకున్న తర్వాత చూస్తున్నావు సైలెంట్గా కూర్చుంటే నువ్వు పాస్ అవుతావు సిఏ ఇంటర్ బోత్, బట్ నీ ఆర్టికల్ స్టార్ట్ అవుతుంది. ఆర్టికల్స్కి ఎలిజిబిలిటీ ఏంటి, బోత్ గ్రూప్స్ పాస్ అవడంతో పాటు ప్లస్ ఐటీటీ అండ్ ఓరియంటేషన్ కూడా అయిపోవాలి. ఐటీటీలో ఎగ్జామ్ కూడా పాస్, ఓకేనా. ఐటీటీలో ఎగ్జామ్ కూడా పాస్ అవ్వాలి, లేదంటే మీకు గెట్ ఆర్టీటీ కంప్లీట్ చేసాం, ఓరియంటేషన్ కంప్లీట్ చేసాం, బోత్ గ్రూప్స్ కూడా పాస్ అయ్యాం. పాస్ అవ్వగానే ఏం చేయాలి మనం, స్టెప్ ఏంటి, ఆర్టికల్స్ ట్రైనింగ్. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు, ఓన్లీ 2 years. గోల్డెన్ డేస్లో 3 years ఉండే, ఇప్పుడు 2 years. ఈయన ఎలా మారుస్తున్నారంటే మా గోల్డెన్ డేస్లో మాకంటే ముందు పిసిసి అని ఉండేది, PE2 అట్లా ఉండేవి. అప్పుడు సిపిటి పాస్ అవ్వగానే ఆర్టికల్స్, ఇంటర్ కాదు సిపిటి పాస్ అవ్వగానే ఆర్టికల్స్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత దాన్ని మేము స్టార్ట్ చేసినప్పుడు అది తీసేసి సిఏ ఇంటర్లో ఒక గ్రూప్ పాస్ అయ్యాక ఆర్టికల్స్, ఐపీసీసీ అంటారు, ఒక గ్రూప్ పాస్ అయ్యాక ఆర్టికల్స్. అది ఒక కొన్ని సంవత్సరాలు 4-5 ఏళ్ళు నడిచింది. తర్వాత సిఏ ఇంటర్గా మార్చారు. అప్పుడు ఏంటంటే మేము చదివేటప్పుడు గ్రూప్ 1 పాస్ అయితేనే ఆర్టికల్స్, గ్రూప్ 2 పాస్ అయిన ఆర్టికల్స్ లేదు, ఓన్లీ గ్రూప్ 1. తర్వాత ఎనీ గ్రూప్ అన్నాడు, సిఏ ఇంటర్ సిలబస్ మార్చి ఎనీ గ్రూప్ 1 అయినా పాస్ అవ్వచ్చు, గ్రూప్ 2 అయినా పాస్ అవ్వచ్చు, ఏది పాస్ అయిన ఆర్టికల్స్ని స్టార్ట్ చేసుకో. ఇప్పుడు న్యూ సిలబస్లో ఏమన్నాడు, బోత్ పాస్ అవ్వాలి, కాకపోతే నెంబర్ ఆఫ్ పేపర్స్ 2 పేపర్స్ తగ్గి, నెంబర్ ఏది తగ్గించిన బోత్ పాస్ అవటం దట్ మచ్ నార్మల్ థింగ్. బట్ వెన్ యూ ఇఫ్ యూ పుట్ జెన్యూన్ ఎఫర్ట్స్ దెన్ డెఫినెట్లీ యూ విల్ గెట్, ఓకేనా. సరే, ఆర్టికల్స్ ఎన్ని సంవత్సరాలు, 2 years. 2 years అంటే ఎప్పుడైపోతాయి, ఫర్ సపోజ్ మేలో ఎగ్జామ్స్ అంటే సిఏ ఇంటరు జూలైలో రిజల్ట్స్ వస్తాయి, నెక్స్ట్ మళ్ళీ జూలై 2028లో ఆర్టికల్స్ అయిపోయి అక్కడితో అయిపోయి కానీ వెంటనే ఫైనల్ ఎగ్జామ్స్ రాసేద్దామా, ఏం చేయాలి, తర్వాత ఆర్టికల్ సబ్మిట్ చేశాక 6 months స్టడీ పీరియడ్ అంటాడు. 6 months స్టడీ పీరియడ్ అంటాడు. 6 months స్టడీ పీరియడ్లో ఏం చేస్తాం,
ఫైనల్కి ప్రిపేర్ అవుతారు. ఫైనల్ ప్రిపేర్ అవ్వడం అంటే ఫైనల్ ప్రిపరేషన్ ఒక్కటే కాదు, మీకు ఆర్టికల్స్ సెకండ్ ఇయర్లో ఉండగా ఆర్ 6 months మనం సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ మాడ్యూల్ అంటాడు. ఏమంటాడు? సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ మాడ్యూల్ SPOM ఎగ్జామ్స్ అని ఒక 4 ఎగ్జామ్స్ పెట్టి ఇది కూడా పాస్. మళ్ళీ ఆర్టికల్స్ ఫైనల్ ఇయర్గా ఉండగానే సెకండ్ ఇయర్లో ఉండగానే అడ్వాన్స్డ్ ITT, అడ్వాన్స్డ్ ఓరియంటేషన్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్కి అడ్వాన్స్డ్ అనమాట. గెట్ టుగెదర్ మళ్ళీ 2 years తర్వాత. ఓకేనా? సో ఈ 2 కంపల్సరీగా అటెండ్, మళ్ళీ ఫీజులు కట్టాలి. అయ్యాక అప్పుడు మీరు ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి 6 months కూడా అయిపోయి. అంటే ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి మనకి? జూలై 6 months అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 2029లో ఉంటాయి. ఎప్పుడు నువ్వు ఈ ఓరియంటేషన్ ITTలు కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడ నీ ప్లానింగ్లో మారిందా ఒక అటెంప్ట్ మారిపోతుంది. ఏమైంది? సింపుల్గా 1 month డిలే అయితే చాలా. 1 month డిలే అయితే నీ జనవరి ఎటు వెళ్ళిపోద్ది? మే అటెంప్ట్కి వెళ్ళిపోద్ది. సరే వాట్ ఎవర్. ఇక్కడ నుంచి ఎన్ని సంవత్సరాలమ్మా? ఈ రోజు నుంచి 2026 నుంచి 29కి 2.5 years. 2025లో ఉన్నాం మనం ఇప్పుడు. 2029 జనవరిలో అయిపోతుంది. ఎన్ని సంవత్సరాలు? 25 మిడిల్లో ఉన్నాం. అంటే 26, 27, 28, 29 3.5 to 4 years. 3.5 to 4 years. ఎప్పుడు నీ అట్ ఏ టైం అయితే అప్లికేషన్ ఉందా లేదా కోర్సు కాంప్లికేషన్ ఉందని మనం ఫస్ట్ రోజు నుంచే జాగ్రత్త. కాంప్లికేటెడ్ కోర్స్ని సిలబస్ చిన్నగా స్టార్ట్ చేసుకుందాంలే, రిజల్ట్స్ మొన్నేగా వచ్చాయి, రోజులేగా వచ్చింది రిజల్ట్స్ వచ్చి, కొంచెం ఎంజాయ్ చేద్దాం, ఇప్పటికి వెళ్దాం. ఇది పాస్ అయింది CA ఫౌండేషన్, SCA ఫైనల్ కాదు. CA ఫైనల్ పాస్ అయ్యాక ట్రిప్కి, అట్లీస్ట్ ఇంటర్ అయిపోయాక ట్రిప్కి వెళ్దాం. ఫౌండేషన్ ట్రిప్కి వెళ్ళటం అంటే ఎప్పుడు వెళ్ళాలి? రిజల్ట్స్ రాకముందే వెళ్ళాలి, వచ్చాక. ఆ లోపల వెళ్ళకపోతే ఇంక వెళ్ళకూడదు. చేసి చక్కగా అందరూ ఉన్నారనుకో, ఆన్లైన్ వాళ్ళు వచ్చేసారంటే ఆఫ్లైన్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిలబస్ని స్టార్ట్ చేస్తాం. స్టార్టింగ్లో కమింగ్ టు అవర్ కాలేజ్ టైమింగ్స్. ఏంటి కాలేజ్ టైమింగ్స్? టు సపోర్ట్ డే స్కాలర్స్, లోకల్స్ నుంచి చాలా రిక్వెస్ట్లు వచ్చాయని చెప్పి మీ కాలేజ్ టైమింగ్స్. కాలేజ్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్లాస్ టైమింగ్స్, నాట్ కాలేజ్. క్లాస్ టైమింగ్స్ ఈజ్ డిఫరెంట్, కాలేజ్ టైమింగ్స్ ఈజ్ డిఫరెంట్. క్లాస్ టైమింగ్స్ 9 to 5 మెయింటైన్ చేస్తాం. బట్ కొన్ని రోజులు మాత్రం 7 దాకా తీసుకెళ్తాం. కొన్ని రోజులు నాట్ లెంత్ డేస్ ఏం కాదు. తర్వాత 9 to 5. మరి కాలేజ్ టైమింగ్స్ 8 to 8. కాలేజ్ టైమింగ్స్ 8 to 8. 8 to 8 మీకు కాలేజ్ ఉంటుంది. మరి 5కి వెళ్ళాక ఏం చేస్తాం? డే స్కాలర్స్ అయితే వెళ్ళిపోతారు, హాస్టలర్స్ కానీ రిమైనింగ్ వాళ్ళు అవర్స్ చదువుకోవాలి. ఏ రోజు ఆ రోజు మనకి ఎన్ని గంటలున్నాయి రోజులో? 3 hours, లేదా ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసేసిన 2.5 hours కాలేజ్ టైం. పర్ఫెక్ట్గా చదువుకోండి. ఏ రోజు జరిగింది, ఏ రోజు క్లాస్ ఆ రోజు చదువుకొని వీకెండ్ ఎగ్జామ్స్ బాగా రాస్తే పర్ఫెక్ట్గా మీకు దీన్ని మనం జాగ్రత్తగా యూటిలైజ్. ఓకే, హాస్టలర్స్కి ఇంకా ఈజీగా ఉంటుంది, ఫ్రీ టైం దొరికింది ఇంకా మనం. ఓకేనా సార్? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంతవరకు? ఆన్లైన్ వాళ్ళు ఫాస్ట్గా వచ్చేస్తే ఆఫ్లైన్లోకి నేను అకౌంట్స్ స్టార్ట్ చేస్తా. టుమారో ఓల్డ్ వాళ్ళు న్యూ వాళ్ళు ఇద్దరు కంబైన్డ్గా క్లాస్ ఉంటుంది. టెల్ మీ గ్రూప్ 1. ఎస్, ఎట్ ఏ టైం రాయాలి. మే 2026, మే 2026. సింగిల్ రాస్తానో రాయొచ్చు, దెర్ ఈజ్ నో క్రైమ్, నో వన్ విల్ స్టాప్ యూ. బట్ 1 year వెయిట్ చేసి సింగిల్ రాయటం ఐ డోంట్ థింక్ గుడ్. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ డెసిషన్. మీకు చదువుకోవడానికి కూడా ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి మేకి ఇప్పటికి 1 year to 10 months 11 months టైం ఉంది. 10 months టైం ప్రాపర్గా యూస్ చేసుకుంటే
పర్ఫెక్ట్గా బోత్ గ్రూప్స్. ఇంకా డౌట్స్? సిలబస్ ఎప్పుడు అయిపోద్ది ఏంటనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో దిస్ ఈజ్ ద ప్లాన్ అనమాట. సార్ ఎందుకు సార్ ఇంటర్లోనే ఫైనల్ దా చెప్పారు? దీన్ని ఎప్పుడు మనం మాట్లాడుకోం, ఈరోజే మాట్లాడుకుంటాం. మళ్ళీ ఫైనల్కి వెళ్ళాక ఫైనల్ ఎప్పుడు అయిపోతుందని మాట్లాడుకుంటావా? ఎలా అయిపోగొట్టాలని మాట్లాడుకుంటావా? ఎలా అయిపోగొట్టాలని మాట్లాడుకుంటాం. అంతేగాని ఎప్పుడు అయిపోగొడుతుంటాం. ఈరోజే ఫస్ట్ డే. ఇది ఫౌండేషను స్టెప్ ఎంట్రీ దొరికింది అంతే. ఫౌండేషన్ అయిపోవడం అనేది ఒక ఎంట్రీ టు ఏ సంథింగ్ లైక్ ఎంసెట్ లాగా. కంపేర్ చేయకూడదు, బట్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఫర్ కంపారిజన్ పర్పస్. ఎంట్రీ దొరికింది, దొరికిన దాన్ని మనం ప్రాపర్గా యూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ సిఏ ఫౌండేషన్ పాస్ అయినందుకు మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్. ఓకేనా? యాక్ చెప్పరా? ఆల్రెడీ చెప్పానంటారా? సరే, మీరందరూ సిఏ ఫౌండేషన్ పాస్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. డిగ్రీ నుంచి ఉన్నారు ఎవరన్నా? డిగ్రీ బీకామ్ నుంచి ఉన్నవాళ్ళు ఎనీవన్? అందరు సిఏ ఫౌండేషన్ నుంచి పాస్ అయ్యారు కాబట్టి చక్కగా హ్యాపీగా వెళ్ళిపోవాలి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్? ఫ్రమ్ టుమారో ఐ విల్ టెల్ యూ ద ఇండెక్స్. అసలు నా అకౌంట్స్ ఏంటి, అకౌంట్స్ క్లాసులు ఎలా ఉంటాయి అవి చెప్తారు. ఈరోజు ఓవరాల్ సమ్మరీ నుంచి మీ ఫ్యూచర్ గురించి. సార్ గుడ్. బీకామ్. సో మీరు ఈరోజు స్టార్ట్ చేసిన సో ఇలాగే ఉంటుంది మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఏమైనా డౌట్ ఉందా మీకు బీకామ్ వాళ్ళకి? ఇవ్వండి చెప్తున్నా, ఫస్ట్ రోజే చెప్తున్నా మీకు. సిఏ కనుక క్వాలిఫై అవ్వాలి ఫస్ట్ అటెంప్ట్లో అంటే బాగా గుర్తుపెట్టుకోండి. డైలీ మనం క్లాసెస్ కాకుండా మినిమంగా 3 hours కూర్చొని చదువు. అపార్ట్ ఫ్రమ్ క్లాసెస్ కాకుండా మినిమం 3 hours. క్లాసెస్ మొత్తం అయిపోయాక ఎన్ని గంటలు కూర్చోవాలి? 10 to 12 hours కంపల్సరీగా కూర్చోవాలి. 100% ఫోకస్ ఆ పెడితేనే మీకున్న సిలబస్ అయిపోతుంది. అకౌంట్సే చాలా చెప్తున్నట్టు ఉంటుంది, ఫైనల్ చెప్తున్నట్టు అన్నీ ఉన్నాయి. కన్సల్టేషన్, కాంబినేషన్ అన్నీ ఉన్నాయి, స్టాండర్డ్స్ అన్నీ ఉన్నాయి. అకౌంటేషన్ ఫైనల్లో ఇండియాస్ వస్తాయి. అందుకని అక్కడ ఇండియాస్ కదా అని చెప్పేసి అకౌంటేషన్ స్టాండర్డ్స్ మొత్తం తీసుకొచ్చి ఇంటర్లో పడేసి అంతకుముందు ఫైనల్లో చదివేవాళ్ళు. అదంతా స్టాండర్డ్స్ అన్నీ అక్కడ కట్, ఇక్కడ పేస్ట్, అన్నీ జాలిదయ ఏం లేదు. ఫౌండేషన్లో స్టాండర్డ్స్ లేవు అంతే, మిగతా అంతా ఉంటుంది. కాబట్టి ఇది మీరు డెడికేటెడ్గా మెయింటైన్ చేయాలి. ఎప్పటిదాకా మెయింటైన్ చేయాలి? అలాగే మెయింటైన్ చేస్తే ఇప్పుడు కోచింగ్ జరుగుతున్నంతకాలం మినిమం 3 hours దాని మీద మనం కూర్చోవాలి. 3 hours కూర్చొని క్లాసెస్ అయిపోయాక తర్వాత మీరు ఎలాగైనా రిలాక్స్ అవ్వండి, నో ప్రాబ్లం. బట్ 3 hours ఫస్ట్ కూర్చోండి. అంటే క్లాస్ 5కి అయిపోయింది, 8 వరకు ఫస్ట్ కూర్చొని ఆ రోజు చదివిని బ్యాలెన్స్ ఏమైనా పెండింగ్ ఉంటే అవి కంప్లీట్ చేసుకోండి. అంతేగాని ఫస్ట్ ఎంజాయ్ చేద్దాం, నైట్ కూర్చుందాం చదువుకోవడానికి, అసలు ఆ సెక్షన్ ఫస్ట్ కంప్లీట్ చేయి, తర్వాత నీ ఇష్టం. బట్ కంప్లీట్ చేయకుండా మాత్రం నువ్వు టైం మాత్రం వేస్ట్. టీచింగ్ ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుంది, సారీ తెలుగు ఎక్కువ ఉంటుంది. టీచింగ్ తెలుగు ఎక్కువ ఉంటుంది, బట్ సబ్జెక్ట్ అంతా కూడా ఇంగ్లీష్లోనే. ఎందుకంటే మేము చాలా రియల్ టైం ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. ఆ ఎగ్జాంపుల్స్కి ఎఫెక్టివ్నెస్ ఉండాలి అని అంటే మదర్ టంగ్లో అయితేనే ప్రాపర్గా ఉంటుంది. లాంగ్వేజ్ అంతా ఇంగ్లీషే ఉంటుంది, సబ్జెక్ట్ అంతా ఇంగ్లీష్లోనే చెప్తేనే సబ్జెక్ట్ అంటే. లాంగ్వేజ్ రాకపోతే ఓకే కానీ, బట్ తెలుగు వస్తే మాత్రం బెటర్ తెలుగులోనే వింటారు. హిందీ వాళ్ళు హిందీలోనే వింటారు. హిందీ వాళ్ళు ఎందుకు ఎక్కువ మంది పాస్ అవుతారంటే దే లిజన్ ఇన్ ఇంగ్లీష్, హిందీ, సమ్ పేపర్స్ దే రైట్ ఇన్ హిందీ ఆల్సో. అందుకని వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు కానీ అంటే పాస్ అవుట్ అండ్ స్కోప్ కానీ చెప్పుకునేది. అది పుట్టి పెరిగిందంతా అది. మనం తెలుగు నామేసి, నేను లాంగ్వేజ్ పరంగా చెప్పట్లేదు కానీ, బట్ కంఫర్ట్ కోసం మాత్రమే లాంగ్వేజ్. ఫైనల్కి వెళ్ళినప్పుడు మేమే ఇంగ్లీష్లో చెప్తాం.
ఫైనల్కి వెళ్ళినప్పుడు మేమే ఇంగ్లీష్లో చెప్తాం. బట్ ఫర్ నో, ఫర్ ఇంటర్ లెవెల్ వీ డూ టీచ్ ఇన్ ఇంగ్లీష్ పేపర్లోనే, మనం ఇంగ్లీష్లోనే బాగుంటుంది. అది మిత్ అమ్మ. ఇంగ్లీష్లో క్లాసెస్ వింటే మనం ఇంగ్లీష్లో రాయగలుగుతాము. నేను ఫైనల్ కూడా తెలుగు క్లాసెసే విన్నా. తెలుగు ఎక్కడ చెప్తారు అక్కడికి వెళ్ళా. వై అంటే కాన్సెప్ట్ అండర్స్టాండింగ్కి లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చిన లాంగ్వేజ్లో కాన్సెప్ట్ వింటే ఈజీగా అర్థం. ఇంగ్లీష్లో అంటే అర్థమవుతుందా లేదా? ఫ్యాకల్టీ అంత ఎఫెక్టివ్గా డెలివరీ చేయలేదు, చేస్తారు, బట్ తెలుగుకు ఇంగ్లీష్కి కంపేర్ చేసినప్పుడు ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది. వన్స్ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చింది అని అంటే మనం చదువుకునేది ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే. ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ బిగ్ డీల్. ఓన్లీ ఎగ్జాంపుల్సే కదా మనం తెలుగు యూస్. ఎప్పుడైనా సరే అండర్స్టాండ్ చేసుకోవడానికి మన లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. మన లాంగ్వేజ్లో ఉంటే ఈజీగా. సో అందరూ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ వస్తుందండి. కొంతమందికి సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ అసలు కాదు, ఇప్పుడే వచ్చి ఉంటారు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చి ఫౌండేషన్ భాష ఇప్పుడే ఉంటారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మనం తెలుగులో సరే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? సమప్ చేద్దామా? సో మీరు ఎప్పుడు క్వాలిఫై అయిపోవాలి? ఫైనల్ అటెంప్ట్ జనవరి 2029. 2029లోనే మీరు క్యాంపస్లోకి వెళ్ళాలి, ఐసిఐఏ క్యాంపస్లోకి వెళ్ళాలి. 4 years తర్వాత ఈ రోజున్న జాబ్ మార్కెట్ 12 lakhs ఉంది. సిఏ క్వాలిఫై అయిపోతే పర్ యానం. ఈ రోజు క్వాలిఫై అయిపోయి జాబ్కి వెళ్తే 12 lakhs మినిమంగా వస్తుంది. 4 yearsకి ఇన్ఫ్లేషన్ మీరు యాడ్ చేద్దామా? 4 yearsకి ఇన్ఫ్లేషన్ యాడ్ చేద్దామా? ఎంత యాడ్ చేద్దాం? ఎంత? 4 yearsకి 10%, పర్ యానం 10%. పర్ యానం 10%. సిఏలో అంత ఉండదు, ఓవరాల్గా 10% ఉంటుంది. ఓవరాల్గా 10% ఉంటుందేమో, సాఫ్ట్వేర్లో ఉండొచ్చేమో కానీ, బట్ సిఏలోకి వచ్చేసరికి మేము చదువుకున్న రోజుల్లో అందరికీ 8 lakhs 10 years. మేము ఫైనల్ రాసేటప్పుడు అట్లా. ఇప్పుడు ఎంత ఉంది? 12 lakhs. అంటే ఎంత పెరిగింది? 4 lakhs. అయితే 12 lakhs కాస్త 13కి, మ్యాక్సిమం వెళ్తే 14కి వెళ్ళొచ్చు. ఇది మనకి. బట్ స్కిల్ పీపుల్ అయితే మాత్రం, అంటే సబ్జెక్ట్ కానీ ఆర్టికల్స్ కానీ ప్రాపర్గా చేస్తారు, మంచి ప్యాకేజెస్. పెన్ గవర్నమెంట్ జాబ్స్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ క్యాంపస్కి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ క్యాంపస్కి వచ్చేది సిఎస్ఈఎంఎల్కి నాకు తెలిసి. వేరే కోర్సెస్కి ఏమైనా వస్తారో నాకు తెలియదు కానీ సిఎస్ఈఎంఎస్కి మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ క్యాంపస్కే వస్తుంది. చాలా ఆరాంగా వెళ్ళిపోతుంది. టెన్షన్. ఎంతో కష్టపడుతుంటారు బయట. మీరు చూస్తే మీరుపేట కాదు కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అంతా కూడా కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్, అక్కడందరూ గవర్నమెంట్ జాబ్స్ కోసం. వాళ్ళందరూ చదువుతారు కానీ నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు, అప్పుడు దాకా చదువుతూనే ఉంటారు. బట్ మనకి క్వాలిఫై అయితే చాలు, ఆ కంపెనీస్ వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. క్వాలిఫై అవ్వటం ఇంపార్టెంట్, దాని మీద ఫోకస్ చేయాలి. ఓకేనా? మన క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి, అకౌంట్స్ ఇండెక్స్ ఏంటి రేపు. ఓకేనమ్మా, ఫస్ట్ డే గుడ్ బై. క్లాస్ లేదు, గుడ్ బై. టేక్ రెస్ట్. ఫస్ట్ రోజు కదా, రెస్ట్ తీసుకోండి. టుమారో ఆన్వర్డ్స్ ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ ప్రాపర్. బాయ్. సో ఎవరైతే రావాలో వాళ్ళు వచ్చేసేయాలి, ఇంకా లేట్ చేసుకోవద్దు.